రాకడనగా మరి ఏదో ప్రత్యేకమైన మర్మం ఏం లేదు కానీ రాకడనగా నీ శరీర మార్పు జరుగుట, రాకడనగా నీవు ఆయనను మధ్యాకాశంలో కలుసుకొనుట, ఆయన మధ్యాకాశంలో వచ్చుట, వధువు పైకి వెళ్ళిపోవుట, ఆయన వచ్చుట వధువు వెళ్ళిపోవుట, ఈ రెండింటిని కలిపే రాకడని అన్నారు. ఆయన వచ్చేది వేరు, వధువు పోయేది వేరు వేరు కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అదే శరీర మార్పు అయి ఉన్నది. శరీర మార్పు జరిగినప్పుడే మనం మధ్యాకాశానికి వెళ్తాము. శరీర మార్పు జరగకుండా నువ్వు మధ్యాకాశానికి వెళ్ళలేవు. మరి మధ్యాకాశానికి నువ్వు వెళ్ళట్లేవు అని అంటే నీవు ముందుగా నిర్ణయించబడిన విత్తనాన్ని కావు అని అర్థం. శరీర మార్పు ఎవరికి జరుగుతుంది చెప్పండి? ముందుగా నిర్ణయించబడిన విత్తనాలకు మాత్రమే. హల్లెలూయా. మరి ప్రవక్తను ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, అయ్యా, అక్రమంగా పుట్టిన మరి ఈ బిడ్డ దేవుని రాజ్యంలోనికి వెళ్తాడా? మరి ఆ కుమారుడు అతని తల్లి చేసిన పాపానికి అతడు బాధ్యుడు కాడు కదా, మరి ఇట్లాంటి కుమారులు పరలోకంలో ఉంటారా? అయితే మరి ఎవరు ఉంటారో లేదు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ముందుగా ఆ బిడ్డ గనక ముందుగా నిర్ణయించబడి ఉంటే అతడు ఏ విధంగా పుట్టని, అతడు ముందుగా నిర్ణయించబడి ఉంటే తప్పకుండా అక్కడ ఉంటాడు. ప్రవక్త దాన్ని చెప్పి ఉన్నాడు ఆయన. కాబట్టి మరొక మాట ఏమన్నది? చిన్న బిడ్డల వంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. అంటే మరి చిన్న బిడ్డలందరూ పరలోకానికి వెళ్తారా? దాని అర్థము అది కాదు. దాని అర్థం ఏదనగా ముందుగా నిర్ణయించబడిన దేవుని యొక్క కుమారులు కుమార్తెలు, వారు చిన్న పిల్లలే కావచ్చు, వారు పెద్దవారే కావచ్చు, ఎవరు ఏదేమైనా ముందుగా నిర్ణయించబడిన విత్తనము దేవుని రాజ్యానికి వెళ్తుంది. కాబట్టి మనం ముందుగా నిర్ణయించబడ్డాన్ని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. మరి నిజంగా ప్రార్థన చేయవలసిన సమయం ఇదే. కానీ చాలామంది స్త్రీలు మరి సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు, పళ్ళికిలిస్తూ ఉన్నారు, బంధువులతో మాట్లాడడమే ప్రాముఖ్యంగా పెట్టుకున్నారు. ప్రార్థన జరుగుతూ ఉంటే ఫోన్లు తీసుకొని బంధువులతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది ఏ సమయం అనంటే త్వరపడి మరి దేవుని యొక్క సన్నిధికి పారిపోయే సమయం. ఇది త్వరపడి పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవుని యొక్క మరి యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి నువ్వు పరిగెత్తడం అంటే దాని అర్థం నువ్వు సంఘంతో పాటు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు పరిగెడుతున్నావని అర్థం. లేనట్లయితే నువ్వు పరిగెత్తకుండా మరణం వస్తున్నా అలాగనే ఉంటున్నావంటే దాని అర్థం ఏంటిదంటే ఒక్కెళ్ళి నీ భర్త ప్రార్థన చేస్తా ఉంటే నీ ఫోన్లు తీసుకొని నీ బంధువులతో మాట్లాడడం. దాని కొరకు ఆ దేవుడు నిన్ను పిలిచింది. బంధువులను సంతోషపెడితే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. పడాలి, అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. దయచేసి వాక్యాన్ని చదవండి, వర్తమానం చదవండి, ప్రార్థన చేయండి. సాధ్యమైనంత వరకు ఈ వర్తమానాన్ని తెలియని వారికి తెలియపరచండి. మరి ప్రవక్త అన్నట్లుగా సాక్ష్యం ఇవ్వమని అన్నాడు ఆయన. నువ్వు సాక్ష్యం ఇవ్వనప్పుడు ఒక విగ్రహారాధికుడు అని అన్నాడు ఆయన. కాబట్టి మనం విగ్రహారాధికులం కాము, మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం. దేవుని కుమారులం కుమార్తెలమైతే ఈ వర్తమానాన్ని మనం ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ వర్తమానం నా జీవితాన్ని మార్చింది, ఈ వర్తమానం మిమ్మల్ని కూడా మార్చగలదు. అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఈ వర్తమానంలో ఉండేవారే చాలా మంది ఎత్తబడరు. నిజమేనా? మరి ప్రవక్త ఏమనుకున్నాడు? నేను అగ్నిగుండానికి వెళ్ళే వారికి బోధిస్తున్నానా అని ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన అయ్యో ప్రభు, ఇది జరగకూడదని అన్నాడు ఆయన. ఈరోజు కూడా అంతే. ఈ వర్తమానం ఎవరు వింటున్నారు? అగ్నిగుండానికి వెళ్ళేవారు చర్చిలో కూర్చొని వింటున్నారు, గాలికి వదిలేస్తున్నారు. అంటే ఈ వాక్యాన్ని ప్రకటించేది కేవలం పాస్టర్ పని,
వాణ్ణి మనం జీతానికి పెట్టాం అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ పాస్టర్ యొక్క పని కాదు సార్ అది. గొర్రెలు ఆ సువార్తను ప్రకటించాలి, విశ్వాసం దాన్ని ప్రకటించాలి. ఆదిమ పుస్తల కాలంలో వారు ఏం చేశారు? తమ గృహాలను అమ్మేసి వారు నానా ప్రాంతాలకు చెదిరిపోయి ఈ వర్తమానాన్ని వారు ప్రతి ఒక్కొక్కరికి ప్రకటించారు. వారికి దేవుడు ఇల్లు లేకుండా ఎందుకు చేశాడు అంటే, ఇల్లుంటే ఇంట్లో నుండి బయట కదలరని వారికి ఆయన ఇల్లు లేకుండా చేశాడు ఆయన. కాబట్టి వారి యొక్క పని ఏంటిదంటే సువార్త ప్రకటించడమే వారి యొక్క పని అయి ఉన్నది. కానీ ఈరోజు మనకు మరి కొవ్వు ఎక్కువై ఇల్లుండి అన్ని శుభ్రంగా పుష్టిగా దొరుకుతూ ఉంటే మనకు దేవుని కృప ఏంటిదో అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కాబట్టి మనం దేవుని బిడ్డలమని మనం గ్రహించాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యము నీ జీవితాన్ని మారిస్తే మరి నువ్వు ఖచ్చితంగా సాక్ష్యాన్ని ఇస్తావు. దేవుని యొక్క రాకడ మరి బహు సమీపంగా ఉన్నది. మరి ఇప్పుడు కాలము ఒక నిశ్శబ్దంగా ఉన్నట్టుగా మరి అనుకుంటున్నారు ప్రజలు. అయితే ఆ సమయంలోనే దేవుడు రంగం మీదకి వస్తాడు. మరి లోకము నెమ్మదిగా ఉన్నది అనుకున్నప్పుడు దేవుడు రహస్యంగా ఒక దొంగ వలె వచ్చి తన వధువును ఎత్తుకొని పోతాడు ఆయన. నిజమేనా? మరి ఈ కాలంలో సంఘ శాఖలు ఏమంటున్నాయి? మరి విలియం బ్రెన్హాము 1977లో రాకడ అయిపోతుందని అన్నాడు. మరి ఆయన అమెరికాలో ఒక స్త్రీ లేస్తే మరి రాకడ అయిపోతుందని అన్నాడు. కాబట్టి ఇవన్నీ విని వాళ్ళు ఏమని ఎగతాళి చేస్తున్నారు? ఆయన మీ ప్రవక్త చెప్పిన ఆ రాకడను గురించిన వాగ్దానము ఏమాయేనో. పేతురు గారు దాన్ని ముందే రాశాడు. ఈ కాలపు ప్రవక్తను ఎగతాళి చేసే ప్రజలు ఉంటారని చెప్పండి, ముందే రాశాడు ఆయన. ఎందుకు? ఆ యొక్క పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ రాబోయే కాలాన్ని, ఈ కాలాన్ని చూసి ఉన్నది. మరి ప్రవక్తలు వారు పక్షిరాజులై ఉన్నారు, వారు జరగబోయే కార్యాలను చూస్తారు. అందుకొరకే ఆ యొక్క పేతురు ఈ అంత్యకాలాన్ని గురించి రాస్తున్నాడు ఆయన. అదేనా 3వ వచనంలో మనం ఏం చదివాం? అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున, అంటే వారు వాక్యం పైన ఆధారపడకుండా వారి యొక్క పుర్రెకు ఏదైతే జ్ఞానం పుడుతుందో దాని యొక్క ఆలోచన ప్రకారంగా మాట్లాడతారు. ఇప్పుడు దానిపైనే డిబేట్లు జరుగుతున్నాయి. మరి గాలి మాటలు మాట్లాడేవారు యూట్యూబ్లో జాయిన్ అయ్యారు. హల్లెలూయా. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అంటే పితరులని మాట్లాడేది ఎవరు? లోకస్తులు కాదు, క్రైస్తవులే పితరులని మాట్లాడేది. పితరులు అంటే ఆదాము, మరి మొదలుకొని అబ్రహాము, ఆ నోవాహు, ఆ కాలంలో ఆ ప్రజలు ఏ విధంగా అయితే భూమి ఉన్నదో ఇప్పటికీ అదే విధంగా ఉన్నది కదా. మరి ఆయన రాకడ ఉందని అన్నారు, ఆ రాకడ ఏమైపోయింది? మరి విలియం బ్రెన్హామ్ ఈ కాలపు ప్రవక్త, ఆయన రాకడ జరుగుతుందని చెప్పాడు కదా, మరి అవన్నీ ఎందుకు జరగట్లేదని ఎగతాళి చేసే ప్రజలు ఇప్పుడు యూట్యూబ్ నిండా వాళ్ళే ఉన్నారు. చాలా మంది వాక్యం చెప్పినప్పుడు వింటున్నారు, వాక్యం చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్ అనే పేరు చెప్తున్నామో వెంటనే వారు ఎగిరిపోతున్నారు. హల్లెలూయా. అయితే మనం చెప్పిన ఆ వాక్యాలన్నీ, ఆ వర్తమానములన్నీ మనకు ప్రవక్త ద్వారా తెలిసిన సంగతి వారు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మనమేదో బైబిల్ చదవడాన్ని బట్టి మనకు ఈ కార్యాలు అర్థం కాలేదు. అయితే విలియం బ్రెన్హామ్ ద్వారా మనం ఈ కార్యాలను మనం అర్థం చేసుకున్నాం. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా? మరి ప్రజలు ఎందుకు విలియం బ్రెన్హామ్ ద్వారా వచ్చిన ఈ వర్తమానాన్ని నిరాకరిస్తున్నారు? ఎందుకు నిరాకరిస్తున్నారంటే వారి గురించి ముందే చెప్పబడింది. వారు నిరాకరిస్తారని, వారు తృణీకరిస్తారని. హల్లెలూయా. వారి గురించి ముందుగా ఏదైతే రాయబడి ఉన్నదో ఆ పాత్రనే వారు పోషిస్తున్నారు.
వారు వారు ఎగతాళి చేసేదానికి, దానిని మరి హేళన చేసేదానికే వారు నిర్ణయించబడ్డారు. అయితే మనం వాక్యాన్ని నమ్మేదానికి ముందుగా నిర్ణయించబడ్డాం. మరి దేవుని యొక్క వాక్యము అందరి కొరకు కాదండి. దేవుని యొక్క వాక్యము కేవలం ముందుగా నిర్ణయించబడిన వారికి మాత్రమే. హల్లెలూయా. మరి కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యము లోకానికి మర్మంగా ఉన్నది. నిజమేనా? మరి బైబిల్ అనేది ఒకవేళ మర్మంగా లేనట్లయితే ఈరోజు లోకము రాజకీయ నాయకులు చదువుతున్నప్పుడు వారికి బైబిల్ అర్థమయ్యేది. కానీ వారికి ఎందుకు అర్థం కాకుండా ఉన్నది? దేవుడు ఈ వాక్యాన్ని మర్మంగా ఉంచాడు. ఆయన ఇది వార్తాపత్రిక కాదు, ఇది ఒక నావల్ కాదు, ఇది ఒక ఏదో లైబ్రరీలో ఉన్న పుస్తకం కాదు. ఇది మరి అక్షరాల దేవుడు మర్మంగా దాచిపెట్టిన బహిరంగ రహస్యమై ఉన్నది. బహిరంగమే గాని అది ఒక రహస్యమై ఉన్నది. ఇది ఒక బహిరంగ రహస్యమై ఉన్నది. కాబట్టి మేధావులు చదువుతున్నప్పుడు ఇది వారికి అర్థం కాకుండా ఉన్నది. అదేవిధంగా సంఘ శాఖలు దీన్ని చదువుతున్నారు కానీ వారు దీన్ని అర్థం చేసుకోలేక ఉన్నారు. ఒక మంచి బోధకుడు, ఒక మంచి సేవకుడు, మరి ఆయన ఒక క్రైస్తవుడై ఉండి ఆయన విలియం బ్రెన్హామ్తో ఏమంటున్నాడనంటే, అయ్యా ఈ ప్రకటన గ్రంథము ఏ పట్టున అర్థం కావట్లేదు. అయితే నేను అనుకుంటున్నాను, ఆయన అంటున్నాడు విలియం బ్రెన్హామ్తో, ఆ వ్యక్తి, నేను అనుకుంటున్నాను ఆ రాత్రి మరి ఆ గొప్ప యోహాను గారు ఆ మిరియాల చారుతో ఏమైనా అన్నం తిని మరి ఆ విధంగా మంటగా ఉండడం ద్వారా పెన్ను తీసుకొని ఏది పడితే అది రాసేసాడేమని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయన. చూడండి, ఒక మంచి క్రైస్తవుడు మాట్లాడే మాటలేనా ఇవి? చూడండి, సంఘ శాఖలకు కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇది ఒక మర్మంగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని కార్యాలు ఎల్లప్పుడూ అవి అవిశ్వాసులకు మర్మంగా ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఈ బైబిల్ గ్రంథం అనేది కేవలం విశ్వాసుల కొరకు రాయబడింది. లోకం కొరకు రాయబడలేదు, సంఘ శాఖల కొరకు రాయబడలేదు. కానీ ముందుగా నిర్ణయించబడిన బిడ్డలకు, ముందుగా నిర్ణయించబడిన విశ్వాసులకు. అందుకొరకే ఆయన అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన మాటయే ఆత్మై ఉన్నది, ఆయన మాటయే జీవమై ఉన్నది. కాబట్టి ఆత్మ, మరి అన్యుడికి ఆత్మ ఉండదా? సంఘ శాఖల వారికి పరిశుద్ధాత్మ ఉండదా? కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారికి మాత్రమే వాక్యం బయలుపరచబడుతుంది. నా మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి. అందుకొరకే దేవుడు ఈ వాక్యాన్ని ఒక అక్షరంగా ఉంచాడు. కానీ అక్షరం కాదు, అది అక్షరం ఒక పరిశుద్ధాత్మై ఉన్నది. అక్షరము దేవుని యొక్క జీవమై ఉన్నది. ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు వాక్యాన్ని? మరి కాబట్టి ఈ రాత్రి నువ్వు చక్కగా దేవుని వాక్యం కొరకు నిలబడాలంటే నీకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలి. సరే, మనము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూసారా ఎంతమంది గ్రహిస్తున్నారు? మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మర్మం అంటే దేవుని యొక్క మాటలు సార్. వాక్యమే మర్మము. వాక్యమే మర్మముగా ఉన్నది. ఇప్పుడు ఈ మర్మాన్ని, ఈ వాక్యము లేదా ఈ మర్మాన్ని ఆయన ఎట్లా బయలుపరుస్తున్నాడు? ఆత్మ వలన, ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. కానీ చాలా మంది ఏంటంటే, నేను తెలివితో చదివితే వాక్యం అర్థమవుతుంది, నేను ఒక పండితుల దగ్గర నేర్చుకుంటే వాక్యం అర్థమవుతుంది. నీకు అలాగ దేవుడు బయలుపరచాడు. ఆయన తన ఆత్మ వలన నీకు బయలుపరుస్తాడు ఆయన. హల్లెలూయా. చదవండి.
ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రతి మాట మర్మమై ఉన్నది. మాట్లాడతారా? దేవుని యొక్క ప్రతి మాట మర్మమై ఉన్నది. దేవుని మాటలు మర్మముగా ఉన్నవి. దేవుడు మర్మంగా ఉన్నాడు. ఈ కాలపు ప్రవక్త మర్మంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు లోకము, సంఘ శాఖలు దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాయి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఈ కాలపు ప్రవక్తను కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకనగా దేవుడు తన యొక్క ప్రతి కార్యాన్ని ఆయన మర్మంగా ఉంచాడు, ఆయన రహస్యంగా ఉంచాడు, ఆయన నిజమేనా? కాబట్టి ఈరోజు వధువు కూడా మర్మంగా ఉన్నది. మరి మనం వధువు అంటే ఎవరైనా నమ్ముతారా? మేమే దేవుని రాజ్యానికి వెళ్ళేవారం అంటే ఎవరైనా నమ్ముతారా? రేపు పరలోకంలో ఉండబోయేది మేమేనంటే లోకం మనల్ని నమ్ముతుందా? ఎందుకు ఆయన తన వధువును, తన బిడ్డలను ఆయన ఒక రహస్యంగా ఉంచి ఉన్నాడు, ఒక మర్మంగా ఉంచి ఉన్నాడు. అంటే మన జీవితాన్ని వారు చూస్తారు, మనని వారు కళ్ళారా చూస్తారు, కానీ మనమే దేవుని బిడ్డలమంటే వారు నమ్మరు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మర్మంగా ఉన్నాడు, దేవుని వాక్యం మర్మంగా ఉన్నది, ప్రవక్త మర్మంగా ఉన్నాడు, దేవుని యొక్క భార్య వధువు వారికి మర్మంగా ఉన్నది. కాబట్టి వారు దేనిని చూడలేకపోతూ ఉన్నారు. దేవుడు తన ప్రతి కార్యాన్ని ఆయన మర్మంలో దాచిపెట్టాడు. ఆయన దాన్నే పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని. అందరు ఉన్నారా ఇక్కడే? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. ఉదాహరణకు మీరు చూడండి, మరి మన ఇర్మియా గారు ఆయన పెన్షన్లు అవి ఇవి ఇస్తూ ఉంటాడు. మరి అక్కడ ఆయన ఎవరెవరికి పెన్షన్ ఇవ్వాలో, ఎవరెవరికి 3,000 పడుతుందో, 2,000 పడుతుందో ఆయన మనిషి, నేను మనిషిని. కానీ మరి ఆయన గ్రామంలో ఎవరెవరికి పడతాయో నాకు ఏమైనా తెలుస్తుందా? మరి ఇర్మియా గారి సంగతులే నాకు తెలియనప్పుడు మరి దేవుని సంగతులను మానవుడు ఎట్లా తెలుసుకుంటాడు? మరి ఆ యొక్క మానవుని యొక్క సంగతులు ఆ మానవునికే తెలుస్తాయి. అలాగని దేవుని యొక్క సంగతులు దేవునికి మాత్రమే తెలుస్తాయి. మరి బైబిల్ గ్రంథం అంతా దేవునికే తెలిసేదైతే మరి మనకెందుకు ఇచ్చాడు ఆయన? అంటే మనం కూడా దాన్ని తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి దానిని? దేవుని యొక్క ఆత్మ మూలంగా. అందుకొరకే ముందుగా నువ్వు ఆయనని నీ యొక్క హృదయంలోనికి రానివ్వాలి, ఆయనని నీవు అంతరంగంలోనికి రానివ్వాలి. అందుకొరకే ఆయన అన్నాడు, ఇదిగో నేను ద్వారం వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. కాబట్టి ఇక్కడ కూర్చున్న చాలా మంది కూడా నేను మాట్లాడే మాటలు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ విధంగా అర్థం చేసుకోలేక ఉన్నారు మీరంటే దేవుణ్ణి మీరు మీ హృదయంలోనికి ఆహ్వానించనందున, ఈ రాత్రి నాతో మాట్లాడాల ప్రభు అని నువ్వు ఆయనను ఆహ్వానించనందున ఈ రాత్రి దేవుని యొక్క మాటలు నీకు అర్థం కాకుండా ఉన్నాయి. నిజంగా నీవు దీనుడిగా మారి దేవుడు ఏది మాట్లాడినా దేవుడు ఎల్లప్పుడూ సామాన్యతలో మాట్లాడతాడు. హల్లెలూయా. మరి అప్పుడప్పుడు వచ్చి అటు ఇటు పరిగెత్తుకొని వారు చెప్పే మాటల వలన మీకు ఏం ఉపయోగం ఉండదండి. అవి కేవలం తాత్కాలికమైన సంతోషం మాత్రమే. ఒక త్రాగుబోతు గనక ఫుల్గా దాగి ఇదే సంతోషం అనుకుంటాడు, కానీ రేపు తెల్లారి వాడు టిఫిన్ పట్టాల్సిందే, పనికి పోవాల్సిందే. కానీ కొద్దిసేపు మాత్రం ఇదే స్వర్గం అనుకుంటాడు, కానీ తెల్లారిన తర్వాత వాని స్వర్గం అంతా ఎగిరిపోతుంది. అలాగనే బయట నుంచి ఎంతమంది వచ్చినా అవి మీకు ఎత్తబడడానికి ఉపయోగపడవు అవి. కానీ మిమ్మల్ని ఎత్తబట్లోకి తీసుకొని పోయేది ఏదనగా నీ యొక్క స్థానిక సంఘ కాపరి ద్వారా నువ్వు ఏదైతే వింటున్నావో ఆ వాక్యమే నేను ఎత్తబట్లోకి తీసుకొని పోతుంది. పక్క సంఘం పాస్టర్ మాట్లాడింది, దూరం నుంచి వచ్చిన వారు మాట్లాడింది ఏది కూడా మనకు అవి ఉపయోగపడవు. ఒకే ఒకటి, నీవు బలపరచబడవలసింది స్థానిక సంఘ కాపరి ద్వారా. ఆయన ద్వారా నువ్వు విన్న వర్తమానమే నిన్ను రాచర్లకు తీసుకొని పోయేది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు వచ్చి కొన్ని విషయాలు చెప్పగలరు కానీ ఆ విషయాల ద్వారా నీ శరీర మార్పు ఏమి జరగదు. హల్లెలూయా. మరి కొత్త మన ఇంటికి వచ్చిన ఎప్పుడో ఆరు నెలలకో సంవత్సరానికో 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అంకుల్ ఏం చేస్తాడు? మరి ఆపిల్ కాయలు అరటిపళ్ళు తీసుకొని వస్తాడు. అంత మాత్రాన ఈ తండ్రిని, నువ్వు ఏం తండ్రివయ్యా, చూడు ఈ అంకులు మరి ఎట్లా బనానాను తీసుకొచ్చాడు, యాపిల్ తీసుకొచ్చాడు అని ఆయన కాళ్ళు పట్టుకొని నువ్వు ఆయన ఎంత పొగిడినా ఆయన కొద్దిసేపే ఉండి వెళ్ళిపోతాడు. ఆయన ఆ తర్వాత నువ్వు ఎక్కడుండాలి? అక్కడే నీ తండ్రి దగ్గర ఉండాలి. ఆయన ఏది పెట్టినా అది నీ మేలు కొరకే. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మీరు ఈ సామాన్యమైన మాటలను పట్టుకోనండి, మీ జీవితంలో మీరు ఎన్నడూ తప్పిపోరు. హల్లెలూయా. లోనున్న మరి మనిషి ఒక కీబోర్డ్ ప్లే చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ప్లే చేయలేరు. కేవలం శ్రవంతు మాత్రమే దాన్ని ప్లే చేయగలడు. ఎందుకంటే ఏ బటన్ నొక్కితే ఏ విధంగా దాని యొక్క సంగీతం వస్తుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఒక మనుషులలో సంగతులు అతనిలో ఉన్న ఆత్మకి తెలుస్తుంది. మరి అలాగని ఇక్కడ కూర్చున్న మనం అందరం ఫ్యాడ్ కొట్టలేం, మనము ఎట్టబడితే అట్లా కొట్టేస్తాం. కానీ దాని యొక్క తాళము చెవి కలిగిన వాడు ఏ పాటకి ఎలా కొట్టాలో అతనికి మాత్రమే తెలుస్తుంది. అలాగనే దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకి తెలుస్తాయి. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా దేవుని యొక్క వాక్యమై ఉన్నది, దేవుని యొక్క సంగతులై ఉన్నవి. అవి దేవుని యొక్క నిత్యమైన ఆలోచనలై ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క నిత్యమైన ఆలోచన నీకు అర్థం కావాలంటే తప్పకుండా నువ్వు ఆత్మవశంలోనికి రావాలి. అందుకే మనం బైబిల్లో చూస్తాం, యోహాను ఏమంటున్నాడు? ఆయన ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నదా బైబిల్ గ్రంథంలో? ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. ఎన్నో వచనం అది? 1వ అధ్యాయంలో. సరే చదవండి, 1:10 చదవండి. ప్రకటన గ్రంథం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధన వంటి గొప్ప స్వరము, బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. అందరు అర్థం చేసుకుంటున్నారా? మా బాబాయ్ పాస్టరు, మా అన్న పాస్టరు, మా అన్నయ్య సంఘ పెద్ద, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వర్తమానం కాదు ఇది. నీవే ఖచ్చితంగా జీవించి తీరాలి, నీవే ఖచ్చితంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మరి కనీసం 1 గంట సేపు కూడా ప్రార్థన చేయలేని ఆ దేవునితో మనకు అనుభవం లేకపోతే మనం ఎట్లాగా మనం పరలోకం వెళ్ళేది? తప్పకుండా స్త్రీ అయినా పురుషుడు అయినా దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం కావాలి. నిజమేనా? దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం లేకుండా నీవు ఆయన రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి ఇప్పటికైనా మీరు దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండండి. దేవునితో ఒక ఆలోచన సభను మనం కలిగి ఉండాలి. ఎట్లా మనం కలిగి ఉంటాము? ఆయన పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం ద్వారా. హల్లెలూయా. ఓకే, చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. బూరాధ్వని వంటి గొప్ప స్వరము. అది బూరధ్వని. ఏ బూర? అది దేవుని యొక్క బూర, దేవుని యొక్క వాక్యము. నీకు అర్థం కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మవశంలోనికి వెళ్ళాలి. ఆత్మవశంలోనికి రాకుండా దేవుని కార్యాలు నీకేమి అర్థం కావు. ఒకవేళ అర్థమైనట్టుగానే ఉంటది, కానీ నువ్వు ఎప్పుడైతే ఈ ప్రసన్నతలో నుంచి బయటికి వెళ్ళిపోతావో, అసలు పాస్టర్ గారు ఏం మాట్లాడారు, నేను ఏం విన్నాను, మళ్ళీ నిన్ను ఎవరు అడిగినా నువ్వు దాని గురించి ఏమీ చెప్పలేవు. అయితే అదే ఆ యొక్క దేవుడు నీ అంతరంగంలో ఉన్నట్లయితే ఆయన ప్రతి వాక్యాన్ని నీకు ఆయన తేటగా చూపిస్తాడు, ఆయన తేటగా నీకు ఆయన బయలుపరుస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యమైన కార్యం ఏది? దేవుని యొక్క ఆత్మవశంలోనికి మనం రావాలి, ఆయన ఆత్మ చేత మనం నింపబడాలి. అంతవరకు నీవు దేవుని కుమారుడవు కాదు, దేవుని కుమార్తెవు అసలే కాదు. కాబట్టి మనల్ని దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మార్చేది ఏదనగా దేవుడు మనలో నివసించుట.
నిజమేనా? అందుకొరకే ప్రభు ఏమన్నాడు? ఆ యొక్క 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ పత్రిక 6:18 చూడండి జాగ్రత్తగా. దేవుని జీవము గల ఆలయమునకు దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. వారిలో అంటే చెప్పండి, ఎవరైతే లోక కార్యాల నుంచి బయటకు వచ్చి ఉన్నారో. అక్కడ ముందు వచ్చిన రాయబడి ఉన్నాయా? అవిశ్వాసులకు విశ్వాసులకు ఏమి పొందిక? ఆ మాటలు కూడా చదవండి. క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం? క్రీస్తు బెలియాలు. మరి బెలియాలు అంటే ఎవరో కాదు సార్, లోకమే ఒక బెలియాలై ఉన్నది. క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధము? ఏమి సంబంధము? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మన సావాసం అవిశ్వాసులతో ఉండకూడదు. అవిశ్వాసులతో మనం టైం పాస్ చేయకూడదు. అందుకు దావీదు రాశాడా, పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చునక యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రములు ధ్యానం చేయవాడు ధన్యుడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? లోకము దుర్నీతి, సంఘశాఖలు దుర్నీతి అయితే దేవుని యొక్క వాక్యము వర్తమానము నీతి అయి ఉన్నది. ఏమి సంబంధము? ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగేంటిది చెప్పండి? నీవు వెలుగైతే లోకము చీకటై ఉన్నది. నీ లోపల ఉన్న వర్తమానం వెలుగైతే ఆ సంఘ శాఖలు లోకము చీకటై ఉన్నవి. మరి నువ్వు నిజంగా వెలుగు అయితే చీకటితో నీకేం పొత్తు చెప్పండి? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇప్పుడు జాగ్రత్తగా వింటున్నారా? కాబట్టి ఇప్పుడు మనము మన సావాసాన్ని తెగదెంపు చేసుకోవాలి. చిన్నపిల్లలు అంటారు కదా, నీతో టిక్కే. ఇప్పుడు మన లోకంతో టిక్కి చేసుకోవాలి. మన సావాసాన్ని కత్తిరించాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవము గల దేవుని ఆలయము మరి ఏ విధంగా ఉండాలి? ఉన్నదా ఇక్కడ? జీవము గల దేవుని ఆలయం ఉన్నదా? ఏ విధంగా ఉండాలి మనం? అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో ఎవరైతే ఆ లోకంతో, ఆ బెలియాలతో, ఆ యొక్క చీకటితో సావాసం చేయకుండా బయటికి వస్తారో దేవుడు వారిలో మాత్రమే ఆయన నివాసం చేస్తా అంటున్నాడు ఆయన. మరి నిజంగా దేవునితో సావాసం కలిగి ఉన్నారా? మీరు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ అలాంటి వారిలో మాత్రమే ఆయన నివాసం చేస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నివాసం చేతును, నేను వారి దేవుడనై ఉందును. అది వారికి మాత్రమే దేవుడు ఆయన. అందుకొరకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు. అబ్రహాము ఆ బబులోను విడిచి బయటకు వచ్చాడు. అబ్రహాము ఆ కల్దీలను విడిచి బయటకు వచ్చాడు. అందుకొరకు ఆయన ప్రతిసారి ఏమని మాట్లాడి ఉన్నాడు? నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను మీ పితరులను దేవుడను అన్నాడు ఆయన. కానీ నువ్వు లోకంతో సావాసం చేస్తున్నప్పుడు ఆయన నీ యొక్క దేవుడని ఆయన చెప్పలేడు. అయితే నువ్వు బబులోను సంబంధమైన ప్రతి కార్యం నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. కానీ ఈరోజు ఇదే వర్తమానంలో ఉన్నవారు ఇప్పుడు ఏమని చెప్తున్నారు? రాకడ అయిపోయింది, ఎత్తుబాటు అయిపోయింది. వారి యొక్క మనవాళ్లకు కాటుకలు పెట్టి, బొట్టు బిళ్ళలు పెట్టి, ఏవేవో కార్యాలు చేసి, పంజాబీ డ్రెస్సులు వేసుకొని ఇంకా మేము దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు. అవన్నీ చీకటి కార్యాలు అవి. వర్తమానం అని చెప్పుకుంటున్న వాళ్లకు దేవునికి ఎలాంటి పొత్తు లేదు, ఎలాంటి సాంగత్యం లేదు, ఎలాంటి సంబంధం లేదు. వారు చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఒక తాగుబోతు కూడా ఏమంటాడనంటే, అరే నేను తాగినా నా హృదయంలో దేవుడు ఉన్నాడని ఎట్లయితే అంటాడో, వీళ్ళు కూడా అంతే ఒక తాగుబోతులాగా మాకు దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అది ఏ విధంగా ఉంది? ఒక తాగుబోతు నాలో దేవుడు ఉన్నాడని చెప్పుకున్న రీతిగా ఉన్నది అది. హల్లెలూయా. నీవు లోక కార్యాలన్నింటినీ తాగివేసి
లోక కార్యాలను ఆచరణ పాటిస్తూ నాలో దేవుడు ఉన్నాడని చెప్పుకోవడం అదొక భ్రమపరిచే కార్యమై ఉన్నది. దయ్యము చేత నువ్వు భ్రమపరచబడి ఉన్నావు. చదవండి. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. చెప్పండి, వింటున్నారు అందరూ? ఎవరు సెలవిచ్చేది? దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాగూ సెలవిస్తున్నాడు, వారిలో నివసించి సంచరింతును. ఎప్పుడు? నీవు ఆ బెలియాలితో సాంగత్యాన్ని విడిచిపెట్టినప్పుడు, అవిశ్వాసులతో నీవు సాంగత్యాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆ యొక్క చీకటితో నువ్వు సాంగత్యాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఆయన నీకు దేవుడుగా ఉంటాడు. ఆయన మరి ఆ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. ఆమేన్. అందరు గ్రహిస్తున్నారు జాగ్రత్తగా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు దేవుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు, లేదా ఇప్పుడు ఆయన మనలో నివసించి సంచరించాలని అనుకుంటున్నాడు ఆయన. మరి ఆ రోజు ఆ యొక్క ప్రత్యక్షత గుడారంలో నివాసం చేసిన దేవుడు నిజమేనా? ఆ రోజు సొలొమోను దేవాలయం అనే ఆ దాంట్లోకి దిగి వచ్చిన దేవుడు మరి ఆ రెండు కార్యాలు ఆయనకు మరి సంతృప్తి ఇవ్వలేదు, కానీ ఈరోజు మూడో దాంట్లో దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన కదిలే దేవాలయాల్లో ఆయన నివసించాలనుకున్నాడు ఆయన. మరి ఆ కదిలే దేవాలయాలు ఇక్కడే ఉన్నాయా? నేను వారి దేవుడినై ఉందును, నేను వారిలో నివసించి సంచరింతును. కాబట్టి ఆయన ఇప్పుడు సంచరించే కొన్ని దేవాలయాలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ దేవాలయంగా నీవు ఉండగోరుతున్నావా? అయితే నీవు ఆయనని కలిగి ఉండాలి. అప్పుడే నీవు ఆయనకు దేవాలయంగా ఉంటావు. నేను వారికి తండ్రినై ఉందును, లేదా దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. హల్లెలూయా. మరి ఏంటిది ప్రత్యేకమైన కార్యం? ఏంటిది? మనకు ఈ వర్తమానం ఏం చెప్పిందో దాని ప్రకారంగా మనం ఉండాలి. బుధవారం రాత్రి కూటానికి రావాలంటే ఖచ్చితంగా రావాలి. నీవు లోకాన్ని ప్రేమించట్లేవు అనే దానికి ఒక సూచన ఏంటిది? నీవు తప్పకుండా మధ్యవారపు కూడికకి రావాలి. మీరు ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు ఆయన. మరి నీవు ప్రత్యేకించబడినప్పుడే, నీవు లోకం నుంచి వేరుపరచబడినప్పుడే నీవు దేవునికి నివాస స్థలంగా ఉంటావు. హల్లెలూయా. ముట్టకుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారు. అది అందుకొరకు ఆయన అబ్రహామును కుమారుడిగా స్వీకరించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం తప్పకుండా వేరుపరచబడాలి. వేర్పాటు కావాలి. మనం లోకం నుంచి బయటికి రావాలి. మనం అంతకుముందులాగా ఉండకూడదుగా. అంతకుముందు మనం ప్రార్థన చేయని వారిగా ఉంటే ఇప్పుడు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అంతకుముందు మనము వాక్యం చదవని వారిగా ఉంటే ఇప్పుడు మనం వాక్యం చదివేవారిగా ఉండాలి. వర్తమానం చదివేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మీయ ఆహారం ఏంటిది? వాక్యమే ఆత్మీయ ఆహారము, వర్తమానమే ఆత్మీయ ఆహారం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ దేనికి దాహం ఉంటుంది? అది వాక్యానికి దాహంగా ఉంటుంది, వర్తమానానికి దాహంగా ఉంటుంది, ప్రార్థన చేయడానికి దాహంగా ఉంటుంది. ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఆ గెత్సేమనే తోటలో ఆయన మరి చెమట రక్తపు బిందువుగా మారేంత వరకు ఆయన ప్రార్థించి ఉన్నాడు ఆయన. నిజమేనా? ఆ దేవుడు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఆ యొక్క మరి నశించిపోతున్న వారి యొద్దకు వెళ్ళాడు ఆయన. అదే దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అంతకుముందు మనం సువార్త ప్రకటించని వారిగా ఉంటే ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం ఏం చేస్తాం? నానా ప్రాంతాలకు మనం వెళ్తాం, ఆయా మూలల్లోనికి వెళ్తాం, ఆయా ప్రాంతాల్లోనికి మనం వెళ్తాం. నశించిపోతున్న వారికి వర్తమానాన్ని ప్రకటిస్తాం. ప్రకటించేది మనం కాదు, కానీ మనలో ఉన్న గొప్ప పరిశుద్ధాత్మ.
ఎందుకనగా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ కార్యాలైతే చేశాడో ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉండి నీలో ఉండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ కార్యాలైతే చేశాడో అవే కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు లేదా ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా నా వాటిలోని తీసుకొని మీకు బోధించును. ఇప్పుడు ఆయన వాటిలోని ఏంటిది? నశించిపోయే వారికి ఆయన సువార్త ప్రకటించాడు. నిజమేనా? ఆయన రోగుల పైన ఆయన జాలి పడ్డాడు, ఆయన వారిని ఆయన స్వస్థపరచగోరాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన సువార్త ప్రకటించాడు, ఆయన ఆ చీకట్లో కూర్చున్న వారికి ఆయన వెలుగునిచ్చాడు ఆయన. మరి అదే శరీరధారిగా ఉన్న దేవుడు ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన. ఆ దేవుడే ఈరోజు నీలో నాలో ఉంటే మనం ఎందుకు మౌనంగా ఉన్నాం ఈరోజు? ఇది ఒక ప్రశ్న అయి ఉన్నది. దేవుడు నిజంగా మనలో ఉంటే మనం మౌనంగా ఉండకుండా మనం ఏం చేస్తాం? ఆయా ప్రాంతాలకు మనం ఈ వర్తమానాన్ని మోసుకొని పోతాం. విలియం బ్రెన్హామ్లో దేవుడు నివాసం చేశాడా? నమ్ముతున్నారా మీరు? దేవుడే ఆ యొక్క శరీరాన్ని వాడుకొని ఉన్నాడు. మరి దేవుడు విలియం బ్రెన్హామ్లో ఉన్నప్పుడు విలియం బ్రెన్హామ్ మౌనంగా ఉన్నాడా? చెప్పండి. ఆయన దేవుని కొరకు ఏ కార్యాలు చేయకుండా ఉన్నాడు? ఆయన దేవుని ఆత్మ కలిగిన విలియం బ్రెన్హామ్ నశించిపోతున్న మరి లక్షల కొలది ఆత్మను ఆయన దేవుని కొరకు సంపాదించి ఉన్నాడు. మరి అదే విలియం బ్రెన్హామ్లో ఉన్న దేవుడు మనలో ఉంటే, అదే పౌలు గారిలో ఉన్న దేవుడు మనలో ఉంటే, అదే స్టెఫెనులో ఉన్న దేవుడు మనలో ఉంటే, అదే పేతురులో ఉన్న దేవుడు మనలో ఉంటే, అదే సమరయ స్త్రీలో ఉన్న దేవుడు మనలో ఉంటే మనం మౌనంగా ఉండగలమా? హల్లెలూయా. మీలో మీరు మేము అబ్రహాం సంతానం అని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను ఆయన పుట్టించగలడు. కాబట్టి మనము విలియం బ్రెన్హామ్ వర్తమానంలో ఉన్నామని చెప్పుకొని మౌనంగా ఉంటే నిజంగా దేవునికి ఆత్మ మనలో లేదని మనము తప్పకుండా గ్రహించాలి. దేవుని ఆత్మ ఉన్నవాడు నెమ్మదిగా ఉండలేడు. చెప్తారా మీరు? దేవుని ఆత్మ కలిగిన స్టెఫెను మౌనంగా ఉన్నాడా? దేవుని ఆత్మ కలిగిన ఆ యొక్క సంఘ పెద్దలు మౌనంగా ఉన్నారా? దేవుని ఆత్మ కలిగిన ఆ యొక్క అపోస్తలులు మౌనంగా ఉన్నారా? అక్షరాల వారు దేవుని యొక్క వర్తమానాన్ని ఆయా ప్రాంతాలకు మోసుకొని వెళ్ళి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉండి అవే కార్యాలు చేస్తాడు ఆయన. ప్రతి ఒక్కొక్కరికి ఆ బాధ్యత ఉన్నది. ఒక పాస్టర్కి కాదు, సంఘ పెద్దకని కాదు, ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి ఆ బాధ్యత ఉన్నది. ప్రవక్త చెప్పాడా? ఒకసారి ఆ వర్తమానం చదువుతారా? చూడండి. కొరింథీలకు ఒక దిద్దుబాటు పుస్తకం. కొరింథీలకు ఒక దిద్దుబాటు 40వ పేర. దేవుని వాక్యం ద్వారా దానిని మనము పరిశీలిద్దాం. నీవంటావు నేను ఒక విగ్రహాన్ని ఆరాధించుట లేదని. దాని మొత్తానికి భావము నీవు ఒక విగ్రహాన్ని ఆరాధించుట లేదని. అంటే నువ్వేమనుకుంటున్నావంటే నేను ఇంటిలో ఎలాంటి విగ్రహాలను కలిగి లేను కాబట్టి నేను విగ్రహారాధికుడను కాను అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా మనము విగ్రహాలు లేకుండానే, విగ్రహాలను పూజించకుండానే మనను నిజంగా విగ్రహారాధికులమై ఉన్నాం. నీవు ఏమి చేయకుండా కేవలము ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని వర్తమానాన్ని విని ఏం చేయకుండా ఉన్నట్లయితే
నీవు ఒక విగ్రహారాధికుడు అని ప్రవక్త అంటున్నాడు. నీవు ఏమి చేయకుండా కేవలము ఉన్నట్లయితే కేవలం సంగమునకు వెళుతూ అదంతా బాగున్నది, అది మళ్ళీ ఇంటికి వెళ్ళి దాని గురించి ఏమీ చేయకపోయినట్లయితే సోదరుడా, నిజంగా అది ఒక విగ్రహారాధన. చూడండి, ఇక్కడ తిరిగి జన్మించిన ఒక స్త్రీ గాని లేక ఒక పురుషుడు గాని వారు నిమ్మళంగా ఉండలేరు. ఎంతమంది మాటను పట్టుకున్నారు? తిరిగి జన్మించిన ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని, తిరిగి జన్మించుట అంటే ఏంటిది? దేవుడే నీలో నివాసం చేయుట, దేవుడు నీలో సంచరించుట, దేవుడే నీకు తండ్రిగా ఉండుట. మరి ఎంతమందికి దేవుడు తండ్రిగా ఉన్నాడు? నీవు ఏమి చేయకుండా కేవలం ఉన్నట్లయితే, కేవలం సంగమునకు వెళుతూ ఇదంతా బాగున్నది, అది మళ్ళీ ఇంటికి వెళ్ళి దాని గురించి ఏమీ చేయకపోయినట్లయితే సోదరుడా, నిజంగా తిరిగి జన్మించిన ఒక విశ్వాసి లేదా ఒక స్త్రీ కానీ లేక ఒక పురుషుడు కానీ వారు నిమ్మళంగా ఉండలేరు. వారిలో ఏదో ఉండి ఉన్నది, ఏదో కాదు కానీ అదే యేసుక్రీస్తు యొక్క ఆత్మ. వారిలో ఏదో ఉండి ఉన్నది, వారు తప్పక సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. తిరిగి జన్మించిన స్త్రీవైతే నువ్వు తప్పకుండా సాక్ష్యం ఇస్తావు. తిరిగి జన్మించిన నువ్వు పురుషుడవైతే తప్పకుండా దేవుని యొక్క వర్తమానం గురించి సాక్ష్యం ఇస్తావు. వారు తప్పక సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. వారు తప్పక ఏదో చేయవలసి ఉన్నది. వారు తప్పక ఏదో చేయుటకు నిర్ణయించబడి ఉన్నారు. మనము ఏదో ఒకటి చేయడానికి ఎప్పుడు నిర్ణయించబడ్డాం? ముందుగానే నిర్ణయించబడ్డాం. ఆ యొక్క 12 మంది శిష్యులు లేదా ఆ పామరులు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారు ముందుగా నిర్ణయించబడ్డారు. ఆయన అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకునలేదు కానీ నేను మిమ్మల్ని నియమించి ఏర్పరచుకొంటిని. హల్లెలూయా. మరి పౌలుతో కూడా అన్నాడు ఆయన, ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్న వాడు. ఎప్పుడు? తల్లి గర్భంలో నువ్వు రూపించబడక ముందే, ఆయన అణువు పరమాణువు లేకముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన దేని కొరకు? ఆయన కార్యాలను చేయడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి. అందుకొరకు ఇక్కడ చూడండి, ప్రవక్త మరి కొరింథీయులకు ఒక దిద్దుబాటు పుస్తకం అనే ఈ వర్తమానంలో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన వారు తప్పక సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది, వారు తప్పక ఏదో చేయవలసి ఉన్నది, వారు తప్పక ఏదో చేయుటకు నిర్ణయించబడి ఉన్నారు. ఒకరినొకరు సోదరుడా నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉన్నది. కొందరు స్త్రీలైతే మాడి చెక్కలాగా, ఎందుకమ్మా చర్చికి వచ్చేది? కపటమంతా హృదయంలో పెట్టుకొని దేనికి తగలబడి, దేనికది? మీ తోటి కనిపించే సోదరులను ప్రేమించలేనప్పుడు మీకు దేవునితో మీకేం పని అంటున్నాను? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ లేనివాడు దేవుని ఎన్నడూను చూచి ఉండలేదని బైబిల్లో ఉంది. ప్రేమ ఏం చేస్తుంది? దేవుడు ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళను ప్రేమించేదే ప్రేమ. దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఆయన ఈ లోకంలో నిరాకరించబడిన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ప్రేమించాడు ఆయన. కానీ దేవుని బిడ్డ, దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళను ప్రేమించడానికి నీకేం బాధ? ప్రభువా, నువ్వు ఎవరినైతే ప్రజలుగా పెట్టుకున్నావో వారే నా ప్రజలు. ఆ రూతు చెప్పినట్లుగా, నయోమి నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి చెంది చోటునే నేను మృతి చెందుతాను. నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను. ఆ విధంగా మనం ఉండాలి. ఆ అమ్మ మాట్లాడలేదు, ఈ అమ్మ మాట్లాడలేదు, ఆ అన్న గౌరవం లేదు. ఎవడరా మనకి ఇచ్చేది? ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మన పాత్రను మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి. ఎంతకాలం మనం కొబ్బరి నూనె రాయాలి? ఎంతకాలం దువ్వాలి? మనము పుచ్చి మొక్కలం కాదు, హైబ్రిడ్ మొక్కలం కాదు. మనం ప్రతిసారి ఆ మందు పిచికారీ చేయడానికి నిజమైన విత్తనానికి వేడి కావాలి,
నిజమైన విత్తనానికి గద్దెంపు కావాలి. గద్దెంపు లేకపోతే నిజమైన వాళ్ళు సహించలేరు. ఈయన హెచ్చరిక లేకుండా మాట్లాడుతున్నాడు. నిజంగా ఇతనికి పిలుపున్నదా అనే సందేహం రావాలి. నాయనలారా పర్వాలేదు అని అనేవాడు ఏందనంటే మిమ్మల్ని పాతాళం నడిపిస్తున్నాడు. కానీ అందుకొరకే విలియం బ్రెనామ్ గారు ఆ తుపాకులు ఉన్న దేశంలో అయినా ఆ స్త్రీలకు వ్యతిరేకంగా ఆయన కేక వేసి ఉన్నాడు. ఎక్కడి నుంచి తూర్పు నుంచి పడమర వరకు ఆయన కేక వేసి ఉన్నాడు. ఆయన ఎందుకు? విలియం బ్రెనామ్ యొక్క స్వరము ఒక మెరుపులాగా ఉన్నది. ఆ మెరుపు ఏ విధంగా తూర్పున మెరిసి పడమరన కనిపిస్తుందో అలాగే ఆయన కేక వేసి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ని మభ్యపెట్టేదానికి కాదండి, మనము దేవుని ఎదుట మనము తేటగా బయలుపరచబడాలి. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనం ఏం చెప్తాం? ఎవరికి చెప్తాం? అతడు ఎవరికి బోధ చేయును? బల్లలన్నీ వాంతులతోనూ కల్మషంతోనూ నిండి ఉన్నవి. ఎవరికి బోధించును? చన్నుపాలు విడిచిన వారికా? ఎవరికి నేను బోధించాలి? అందరిని కలుపుకొని పోవాలి. 3 రకాల ప్రజలు ఉంటారు. ప్రవక్తయే నశించిపోయే ప్రజలకైనా తన సంఘంలో అట్లాంటి వారికి బోధించాడు ఆయన. మరి ఈరోజు అదే ప్రవక్త వర్తమానంలో మనమున్నాం. ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళు, వ్యతిరేకించేవారు, సహించలేని వారు, ఓరవలేని వారు, నా గురించే చెప్పాడని చెప్పేవారు. మరి విశ్వాసుల గురించి చెప్పకుండా మరి గేదెల గురించి, కుక్కల గురించి మాట్లాడతారా? ఇక్కడ అక్షరాల విశ్వాసాల గురించే మాట్లాడాలి. ఇది సరిదిద్దుబడే స్థలం, ఇది హెచ్చరిక తీర్పు సింహాసనం, ఇది హెచ్చరిక వచ్చే స్థలం ఇది. కాబట్టి హెచ్చరికను మనం నిరాకరించవద్దు. దేవుని మాటను మనం పెడచెవిన పెట్టకూడదు. ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాలి తప్ప ఆయన నా గురించి బోధిస్తాడని మనము సణుగుతూ దూరంగా వెళ్ళొద్దు. సణుగుడు అనేది బహు భయంకరమైన పాపమయం ఉన్నది. సణుగుట వలన ఒక్క దినమున 23,000 మంది నశించిపోయారని బైబిల్లో ఉన్నది. కాబట్టి సణుగుట అనేది చాలా ఘోరమైన పాపం అది. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ చక్కగా మర్యాదగా ప్రవర్తించాలని కోరుతున్నాను. మరి మనము ఒకరినొకరు సంతోషపెట్టుకునే దానికి లేము, కానీ మనమందరం కలిసి దేవుని సంతోషపెట్టేదానికి ఉన్నాం. దేవుడే మనల్ని మెచ్చుకొని బలా మంచి నమ్మకమైన నా కుమారుడు అని చెప్పాలి, బలా మంచి నమ్మకమైన నా దాసుడు అని చెప్పాలి, నా కుమార్తె అని చెప్పాలి. ఆయన మనకిచ్చే బహుమానం ఆయన చేతిలో ఉన్నది. మనకు ఏ పాస్టర్ బహుమానం ఇవ్వలేడు, ఏ సంఘ పెద్ద మనకు బహుమానం ఇవ్వడు. ఆ గ్రంథమును ఇప్పుటకు సంఘ పెద్దకు అధికారం లేదు, పాస్టర్కి అధికారం లేదు, ఏ దేవదూతకు అధికారం లేదు. ఆ గ్రంథాన్ని ఇప్పుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు. ఆయన ఒక్కడే నీకు బహుమానం ఇవ్వడానికి యోగ్యుడు ఆయన. కాబట్టి నీవు ఆయన ఎదుట చాలా మర్యాదగా నడుచుకోవాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే ఆ యొక్క యోసేపును దేవుడు చూశాడు. ఆయన ఎంత మర్యాదగా దేవుని పట్ల నడిచాడో అది దేవునికి తెలుసు. అందుకే ఆయన ఫరో అయ్యాడు, రాజులకి రాజు అయ్యాడు ఆయన. ఎందుకొరకు? అతని యొక్క దీనత్వాన్ని దేవుడు చూశాడు. విలియం బ్రెనాముకు దేవుడు అన్ని కార్యాలు ఎందుకు బయలుపరిచాడు? విలియం బ్రెనామ్ యొక్క దీనత్వాన్ని చూసిన దేవుడు ఆయన. విలియం బ్రెనాముకు దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యములు ఆయన నమ్మకంగా జీవించాడు ఆయన. అందుకొరకే దేవుడు ఎవరు చూడని, ఎవరు సమీపించని ఆ 7 ముద్రల పుస్తకాన్ని ఇప్పి ఆయన 7వ దూతకి ఇచ్చాడు ఆయన. అంటే ఎంత నమ్మకమైన వాడుగా ఉండాలి ఆయన. కాబట్టి 7 ముద్రలు నీకు బయలుపరచబడాలంటే నీవు విలియం బ్రెనామ్ లాగా నమ్మకస్తుడుగా ఉండాలి, నమ్మకమైన వాడుగా ఉండాలి. అప్పుడే నీకు 7 ముద్రలు నీకు బయలుపరచబడతాయి. ఇవి గర్విష్ఠులకు బయలుపరచబడవు, మూర్ఖులకు గర్వాంధులకు బయలుపరచబడవు. అందుకొరకే విలియం బ్రెనామునకు మాటకు లోబడని సంఘ శాఖలకు 7 ముద్రలు బయలుపరచబడుట లేదు. నీవు వర్తమానంలో ఉండి కూడా విలియం బ్రెనామ్ మాటలు వినకపోతే నీ కూడా 7 ముద్రలు బయలుపరచబడలేదు.
బుధవారం రాని వాడికి 7 ముద్రలు ఏం బయలుపరచబడ్డది? 7వ ముద్రలో ఏముంది? వధువు వరుడు హత్తుకొనుట. ఆ నయోమిని ఎట్లయితే రూతు హత్తుకున్నదో, హల్లెలూయా, ఆ బయలుపాటు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ రూతు నయోమిని హత్తుకొన్నది. ఇప్పుడు నయోమిని హత్తుకోవడం కంటే రూతు తన యొక్క ప్రియుడిని, ఈ వధువు మరి దగ్గరగా హత్తుకోవాలి. ఆ 7వ ముద్ర ఇప్పబడుట ద్వారా ఏం తెలియపరచబడింది? హల్లెలూయా, ఆ వధువు ఎక్కడ ఉండాలని తెలియపరచబడింది. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడే వధువు ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్త అన్నాడా, ఆ యొక్క బోయజు పైన ఉన్న ఆ వస్త్రాన్ని లాక్కోవడం. మరి ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటాడో అక్కడే ఆయన భార్య కూడా విశ్రాంతిలో ఉండాలి. ఆయన ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో, ఆయన ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఆయన ఆ అవమానాన్ని ఈమె కూడా భరించాలి. హల్లెలూయా. ఒక పెళ్లి కాని స్త్రీ లేదా ఒక భర్త లేని స్త్రీ ఒక పెళ్లి కాని పురుషుడి దగ్గరికి వెళ్ళడం అంటే అది అవమానకరమైన కార్యం. అది అయినా సరే ఆ అవమానాన్ని ఆమె భరించి ఉన్నది. క్రీస్తు యొక్క నిందలు మనం కూడా భరించవలసిన వారమై ఉన్నాము. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మన యొక్క పురుషుడు ఎక్కడైతే విశ్రాంతిలో ఉన్నాడో మనము అదే స్థలంలో విశ్రాంతిలో ఉండాలి. అందుకొరకే ఆయన అన్నాడు, ఎవరు? ఆ గొప్ప బోయజ్ ఏమన్నాడు తెలుసా? నా కుమారి రూతు, ఇదిగో నీవు నీ అత్తైన నయోమికి ఎలాంటి కార్యాలు చేశావో అదంతా నేను చూశాను అన్నాడు ఆయన. హల్లెలూయా. రూతు తన యొక్క అత్తైన నయోమికి ఎలాంటి మంచి కార్యాలు చేసిందో, ఏ విధంగా ఆమెను ప్రేమించిందో, ఏ విధంగా హత్తుకున్నదో అదంతా బోయేజు గమనించాడు. హల్లెలూయా. ఆయన ఈ గుడారాల పండుగ చేసే వాళ్ళతో, అయ్యా మీరు ఎంత పెద్ద పండుగ చేశారో నేను చూశాను అని అనడాయన. మీరు ఎంత మహాకూటాలు ఏర్పాటు చేశారో నేనంతా చూశాను అనడాయన. హల్లెలూయా. ఒకే ఒకటి, ఆ నయోమి అనే సంఘము. ఆ నయోమి ఎవరో కాదు కానీ ఒక సంఘమై ఉన్నది. ఆ పాత నిబంధన సంఘమై ఉన్నది. ఆ యొక్క సంఘము ఏ వాక్యములు అయితే నడిచిందో ఆ వాక్యానికి నీవు లోబడినప్పుడు అదే నయోమిని గౌరవించుట, నయోమిని హత్తుకొనుట, అదంతా దేవుడు చూస్తున్నాడు. నీవు గుడారాల ప్రజలందరిని పోగు చేసి గుడారాల పండుగ చేయుట అది నయోమిని హత్తుకొనుట కాదు, అది నయోమిని ప్రేమించుట కాదు. అది కానీ అందుకొరకే బోయేజుకు ఎక్కడ ఇష్టపడ్డాడు ఆయన? ఆమె నయోమిని ప్రేమించిన దానిని ఇష్టపడ్డాడు ఆయన. ఆ మాట ఉందా? సరే మనం చూద్దాం. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విచారింపవలసిన దానను కదా. విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. మరి నిజంగా చెప్పండి, ఒక స్త్రీ విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడ? తన భర్త దగ్గర మాత్రమే. కాబట్టి నయోమి ఆమె కొరకు ఒక విశ్రాంతిని వెతికింది. నిజమేనా? అందుకొరకే మన భర్త అన్నాడు, సమస్త భారం ఇచ్చిన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ఆయన. మరి రూతుకు బోయజు దగ్గర విశ్రాంతి ఉంటే మరి నిజంగా ఈ ఆత్మ సంబంధమైన రూతుకు నిజంగా ఆయన నీకు బోయజేనా, నీ భర్తేనా ఆయన? మరి నీకు విశ్రాంతి ఆయన దగ్గర ఉంటే లోకంలో ఏం పని? ఈ రాత్రి రాకుండా ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు నిజంగా రూతు అయితే నువ్వు ఎక్కడ ఉండాలి? నీ భర్త దగ్గర నువ్వు విశ్రాంతిలో ఉండాలి. ఈ రాత్రి నువ్వు ఉండవలసిన స్థలము బోయజు యొక్క సన్నిధిలో నువ్వు ఉండాలి. విచారించవలసిన దాని కదా. పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఆ బోయాజు మనకు బంధువుడు. ఇది 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? రూతు ఎక్కడ ఉండాలి? ఎవరి పొలంలో ఉండాలి? ఈ రాత్రి బుధవారం రావడం అనేది ఎవరి పొలం? ఇది బోయజు యొక్క పొలం.
నా మాట వినము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. ఈ రాత్రి రూతు ఇక్కడే ఏరుకొనడానికి రావాలి. పరిగే ఆ యవల పంట, అదే ఆ యొక్క రొట్టె, ఆ పిండి జీవమై ఉన్నది. దేవుని యొక్క సన్నిధి మనకు జీవమై ఉన్నది. హల్లెలూయా. దీనిని విడిచిపోవద్దు, పోవద్దు. ఇచ్చిన నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. పనివారు చేదిన నీళ్లు మాత్రమే తాగాలి. హల్లెలూయా. ఎవరా పనివారు? అదే ఏడవ దూత ద్వారా వచ్చిన వర్తమానం. మరి దేవునికి సేవకులు ఉన్నారా? ఆయన ప్రతి సంఘం కాలాల్లో ఒక్కొక్క దూతను కలిగి ఉన్నాడా? వారి ద్వారా మనకు దేవుడు ఏ వర్తమానం అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వర్తమానాన్ని మనం తాగాలి. పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీ అత్తకు తెలిసినదంతయు నాకు తెలియబడెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది బోయజుకు ఎంతో మరి ఇష్టమైన కార్యమై ఉన్నది. ఆ యొక్క రూతు ఆ యొక్క నయోమికి ఏ విధంగా మేలు చేసిందో ఆయన తన హృదయంలో ఉంచుకొని ఉన్నాడు. అందుకొరకే ఆయన అంటున్నాడా, ఈ చిన్న వారిలో ఒకరికి చేస్తే నాకును చేసినట్లే. హల్లెలూయా. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అది కాబట్టి నయోమిని ప్రేమించడం ద్వారా, లేకపోతే ఆ యొక్క వర్తమానికులను మనం ప్రేమించడం ద్వారా మరి ఎంత ఆశీర్వాదం దాగి ఉన్నదో చూస్తున్నారా? యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ఇవంతా ఎందుకు చేస్తున్నాడు ఆయన? కేవలం ఒకే ఒక కారణం, ఆ నయోమిని, ఆ సంఘాన్ని ప్రేమించడం ఒక్కటే. దానివల్లనే ఆమె ఆ యొక్క బోయజు యొక్క ప్రేమలో పడి ఉన్నది. భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. చూసారా? ఆమె ఆ యొక్క పొలంలోనే ఉండి ఆ కోత కోయవారితోనే ఉండి, మరి కోత కోయవారు ఎవరో కాదు గాని ఈ కాలపు వర్తమానికుడు. నిజమేనా? నేను నా కోతగాండ్రతో చెప్పుదును అన్నాడు ఆయన. చేను కోయి వారి యొద్దకు ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఆ పేలాలు అదే వర్తమానమేనా? ఆ పిండి, ఆ పేలాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? మరి కానీ మనకు ఈ వర్తమానము సంతృప్తి ఇవ్వలేకున్నదా? అంటే మనం ఈ వర్తమానం ద్వారా సంతృప్తి పొందట్లేదని అంటే మనము ఆ బోయజుకు భార్యగా లేము అని అర్థం. మరి నిజంగా మీరు బోయజు యొక్క భార్యగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చే పేలాలు మీకు ఎంతో ప్రియంగా ఉంటాయి. ఆయన ఇచ్చే ఆ యవలు ఎంతో మీకు ప్రియముగా ఉంటాయి.
తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచకుడి. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఇప్పుడు ఏంటిది విడిచిపెట్టుట? ఆ యొక్క మొదటి సంఘకాలం నుంచి 6వ సంఘకాలం వరకు ఆ దాగబడిన ఆ మర్మాలను ఇప్పుడు ఆయన విడిచిపెట్టాడు. ఆయన 7వ దూత ద్వారా బయలుపరచబడ్డానికి. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో అవి దాదాపు తూమెడు ఈవలాయెను. ఎవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. హల్లెలూయా. మరి ఇదంతా ఒక సాదృశ్యంగా చెప్పబడి ఉన్నది. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవరి యొద్ద నేను పనిచేసినో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు. అత్తకును కోడలకును మరి దయ చూపించిన వాడెవరు? సమీప బంధువుడు. చెప్పండి, ఆ పాత నిబంధనకు కొత్త నిబంధనకు కృప చూపించిన వాడెవరు చెప్పండి? ఆయనే గొప్ప యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క రూతు గ్రంథంలో మనం ప్రతి మాటలో ఒక పోలికను మనం చూస్తాం, ఒక ఛాయను మనం చూస్తాం. మరి దీనిని మనం అక్షరం నుండి అక్షరాన్ని కష్టంగా మరి చాలా చక్కగా వివరించుకోవచ్చు. చూడండి, మరి చివరిగా ఈ 3 మాటలు చదవండి. మోయాబిరాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పి నేను ఎక్కడ ఉండాలి? ఇప్పుడు రూతు ఎక్కడ ఉండాలి చెప్పండి? తన పని వారి యొద్ద నిలకడగా ఉండాలి. ఎవరి రూతు ఇప్పుడు ఉన్నదా? ఆ పనివారు ఎవరు చెప్పండి? ఆ 7 వర్తమానికులు. మరి ప్రాముఖ్యంగా ఈ కాలపు వర్తమానికుడు, ఆ వర్తమానికుడి దగ్గర ఈ రూతు నిలబడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, ఈ వర్తమానానికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసివేయకూడదు. నేను ఏం బోధించానో దానితోనే మీరు నిలబడి అన్నాడు ఆయన. ఎందుకనగా ఆ పంట విలియం రినాంది కాదు, అది గొప్ప పరలోకపు బోయజుది. ఆ పొలము గొప్ప పరలోకపు బోయజుది. కాబట్టి ఈరోజు నిన్ను ఆయన వివాహం చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన పని వారితో నిలకడగా నిలబడి ఉండాలి. ఈ వర్తమానంతో నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడే నిన్ను ఆయన తన యొక్క రూతుగా నిన్ను స్వీకరిస్తాడు ఆయన. ఆ సమయం కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వేరొక చేనిలో వధువు ఉండడానికి లేదండి, నిజమేనా? కాబట్టి ఆ శారీరక సంబంధమైన రూతుకి ఎంత బయలుపాటు ఉందో చూడండి. బోయజు పొలంలోనే ఉండాలి, వేరొకరి పొలంలో పని చేయకూడదు. ఈ రాత్రి బుధవారం వచ్చిందంటే బోయజు పొలానికి వచ్చేయాలి. ఆదివారం వచ్చిందనంటే రూతు బోయజు పొలానికి వచ్చేయాలి. ఆదివారం రోజు వేరొకరి పొలంలో పని చేయడానికి వీల్లేదు. ఆయన పని వారు ఎక్కడుంటే అక్కడే ఉండాలి. హల్లెలూయా. వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు. చూడండి, ఇప్పుడు ముగించే కాలం వచ్చిందా? ఇప్పుడు ఇది పంట పూర్తిగా ఎండిపోయింది, ఇది కోత కాలమై ఉన్నది. నిజమే, నమ్ముతున్నారా?
ఇప్పుడు మన కోత కాలంలో మనము లోపలికి వచ్చి ఉన్నాం. ఆమేన్. ఆ రూతు ఎప్పుడు వచ్చింది? ఆ పంట కోత కాలంలో వచ్చి ఉన్నది. మనం కూడా ఎప్పుడు వచ్చాము? ఈ కోత కాలం మనం వచ్చి ఉన్నాం. మరి కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికతల యొద్ద నిలకడగా ఉండి. దేవుని నామానికి మహిమకరును గాక. మరి అంతకుముందు ఉన్న పనికత్తెలు, ఆ 6 సంఘకాలలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు ఈమె చివరి ఈ రూతు కూడా అక్కడే ఉండాలి, ఆ పనికత్తెల దగ్గర ఉండాలి, నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఏంటిదా ఇల్లు చెప్పండి? అదే పాత సంఘం వెంబడించిన అపోస్తల బోధ, అదే ఇజ్రాయేలులు వెంబడించిన అదే బోధ ఉన్నది. దేవుని నామానికి మహిమకరును గాక. అప్పుడు ఏం జరిగింది? బోయేజు ఆమె పట్ల ఎంతో ఆయన దయగలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి మన గొప్ప బోయేజు పరులో గురించి చూస్తున్నాడు ఆయన. తన పొలంలో ఎవరెవరు పనిచేస్తున్నారు, తన యొక్క తన పనివాడైన విలియం బ్రిహాము ద్వారా ఇచ్చిన వర్తమానంలో ఈ రూతు ఉన్నదా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన. మరి ఆ రోజు ఆ బోయేజుకే ఆయన అడిగాడు ఆయన, ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని వివరాలన్నీ రాబట్టాడా? ఈరోజు అదే దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఒక మానవునికి ఒక స్త్రీ పట్ల అంత మరి శ్రద్ధ ఉంటే, హల్లెలూయా, మరి మన పట్ల దేవునికి ఎంతో శ్రద్ధ ఉన్నది. మనల్ని నిర్మించిన వాడాయన, మనల్ని ఎన్నుకున్న వాడాయన. కాబట్టి మనం ఒకే ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నీ పాద సన్నిధిలో ఉండడానికే నన్ను దీవించు ప్రభువా. నీ వాక్యం వినడానికి నన్ను దీవించు నాయన. నీ వాక్యం కొరకు జీవించడానికి నన్ను దీవించు ప్రభువా. నీ వాక్యమే ఎల్లప్పుడు నన్ను భుజింపనివ్వు ప్రభువా. నీ యొక్క పొలములోనే నన్ను పనిచేయని ప్రభువా. నేను వేరొకరి పొలంలో పని చేయకుండా నాకు సాయం చేయ ప్రభువా అని నీవు ఆ రూతులాగా నమ్మకంగా ఉంటే తప్పకుండా ఒకరోజు బోయేజు నిన్ను వివాహం ఆడతాడు. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.